నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఉస్నాబాద్ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున ప్రధానమంత్రి క్రీడా మహోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు, పిఎం క్రీడా మహోత్సవ కోఆర్డినేటర్ దురిశెట్టి సంపత్, మాచర్ల కుమారస్వామి, బొమ్మగాని సతీష్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని క్రీడా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా నైపుణ్యం గల క్రీడాకారులు ప్రతి ఒక్కరూ పాల్గొని వారిలో ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కర్ణకంటి నరేష్, మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి, ఎం శ్రీకాంత్, జాలిగం రమేష్, శ్రీ రామోజు శ్రీనివాస్, పోలోజు సంతోష్, దంచనాల శ్రీనివాస్, బూక్య సంపత్, బొల్లి శ్రీనివాస్, సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, రాయకుంట చందు, పెందోట భూశంకరాచారి, సాయి కిరణ్, బొలిశెట్టి సురేష్, ఎర్రవెల్లి ప్రశాంత్, మోహన్ నాయక్, బి మహేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను కదిలించేలా అడుగేసై ఓ యోధుడిలా, పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు